अंकोलं निजबीजसन्तति रयस्कान्तोपलं सूचिका स्वाद्वीनैज विभुं लताक्षितिरुहं सिन्धुस्सरिद्वल्लभं प्राप्नोति यथा तथा पशुपते पादारविन्दद्वयं चेतो वृत्तिरुपेत्य तिष्ठति सदा सा భక్తిరుచ్యతే. ఇక్కడ శంకర్లు భక్తి అంటే ఏంటో నిర్వచిస్తున్నారు. అంకోల చెట్టు విత్తనాలు రాలిపడి మరలా చెట్టును చేరినట్లు, సూది అయస్కాంతాన్ని అంటుకున్నట్లు, పతివ్రత తన పెనిమిటిని అంటిపెట్టుకొని ఉన్నట్లు, లత చెట్టును పనవేసుకుని ఉన్నట్టు, నదులు సముద్రుని చేరినట్లు మనసు పశుపతి పాదార విందాలను పొంది ఎల్లప్పుడూ అక్కడే ఉండుటను భక్తి అంటారు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా సంకముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనాం पर्यङ्के विनिवेश्य भक्तिजननी भक्तार्भकं रक्षति. శివ, ఓ దేవ, భక్తి అనే తల్లి భక్తుడనే శిశువును ఆనందాశ్రువులచే ఒడలు పులకింపచేస్తుంది. నిర్మలత్వము అనేడు వస్త్రంచే కప్పుతుంది. మాటలనే శంఖపు ముఖమున ఉన్న నీ కథలనే అమృతంతో కడుపు నింపుతూ ఉంటుంది. రుద్రాక్షర చేతను భస్మం చేతను శరీరాన్ని రక్షిస్తుంది. నీ భావన అనే పాన్పుపై పడుకోబెట్టి శిశువును కాపాడుతూ ఉంటుంది. మార్గావర్తిత పాదుకా పశుపతి రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురిరిషోర్ధి వ్యాభిషేకాయతే కించిద్భక్షితమాంసశేషకబలం నవ్యోపహారాయతే భక్తి किं न करोत्यहो वनचरो భక్తావతం సాయతి. శంకర్లు భక్తి ఎంత గొప్పదో ఉపదేశిస్తున్నారు. ఈ శ్లోకము భక్త కన్నప్ప యొక్క శివభక్తి విశిష్టతకు తార్కాణము. దారులు తిరిగి అరిగిపోయిన చెప్పు పశుపతి శరీరము అంటే శివలింగం తుడుచు చీపురయ్యింది. పుక్కిలి నీటితో తడుపుట త్రిపురాసుర సంహారికి దివ్యాభిషేకం అయ్యింది. కొంచెం తిని ఎంగిలి చేసిన మాంసపు ముక్కేమో నైవేద్యం అయ్యింది. ఆటవికుడు భక్త శ్రేష్ఠుడయ్యాడు. ఓహో, భక్తి చేయలేనిది ఏమున్నది అన్నమాట. వక్షస్థాడవమంతకస్య కఠినాప స్మార సమ్మర్ధనం భూభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేందం మృదులస్య తావకపద ద్వద్వంస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం సంబోస సంగీకురుః. గత శ్లోకంలో భక్తి అంటే మనసు శివపాద పద్మాలను వదలిక పట్టుకోవడం అని శంకర్లు ఆ పాద పద్మాలు తన మనస్సులో ఉంచమని శంభును కోరుతున్నారు. పార్వతీ వల్లభ యముని రొమ్ము తన్నవలెను. అతి కఠోరమైన అపస్మార అసుర్ని అణగదొక్కవలెను. అపస్మారుడు అనే రాక్షసుడు నటరాజు పాదాల క్రింద అణగదొక్కబడి ఉంటాడు. కొండ మీద తిరగవలెను. ఎందుకంటే శివుని నివాస స్థానము కొండ కదా. నీకు నమస్కరించే దేవతల కిరీటాల రాపిడికి ఓర్చుకోవాలి. నీ పాదములు అతి కోమలములు. అవి ఈ కఠిన కార్యాలు ఎలా చేయగలుగుతున్నాయ్యా? శంభో, ఎల్లప్పుడూ నా చిత్తమని మణిపాదుకలను నీ పాదములకు తొడిగికొని విహరించుటకు అంగీకరింపమయ్యా. వక్షస్థాడన శంకయా విచలితో వైవ స్వతో నిర్జరా కోటిరోజ్వలరత్నదీపకళికా నీరాజనం కుర్వతి దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృత శ్లేషం భవానీపతే యచ్చేతాస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభం.
శంకర్లు శివభక్తుని మృత్యువు చేరదని, దేవతలు సైతము నమస్కరించదరని, మోక్షం లభిస్తుందని ఉపదేశిస్తున్నారు. ఓ భవానీపతి, ఎవని మనస్సు నీ పాదపద్మాలను భజిస్తూ ఉంటుందో వానిని చూసి యముడు నీవు ఎక్కడ రొమ్మును తన్నెదవో అనే భయంతో పారిపోతున్నాడు. వానికి దేవతలు తమ కిరీటాలను ఉన్న రత్నములనే దీపాలతో నీరాజలు ఇస్తున్నారు. ముక్తికాంత వానిని గాఢాలింగనం చేసుకుంటుంది. వానికి దుర్లభమైంది ఏముంది శివ? సర్వం శ్రీ శివ చరణారవిందార్పణమస్తు. తర్వాత శ్లోకాలు తర్వాత వీడియోలో చూద్దాం.